హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాధిక. ఈరోజు మన వీడియోలో ఆలు కుర్మా ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికంటే ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కేసేయండి. సో లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నా. సో ఫస్ట్గా స్టవ్ వెలిగించుకొని దానిపైన ఇలా ఆలూని నేను పీల్ చేసుకొని హాఫ్ కట్ చేసి బాయిల్కి పెట్టుకున్నా. ఎందుకు అనంటే అవి ఉడికిన తర్వాత వాటిని స్మాష్ చేసుకోవాలి కాబట్టి. ఈ టైప్లో ఆలు అనేది ఉడికిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసి సైడ్కి పెట్టుకోవాలి చల్లారడానికి. ఈలోపు ఒక గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి ఒక 4 ఆనియన్స్ని, అంటే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను, సో 4 ఆనియన్స్ని తీసుకున్నా. వాటిని ఇలా పొడుగుగా లావు పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు ఒక 5 ఎల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఒక 10-12 వరకు కాజు వేసుకోవాలి. అండ్ ఇవి మళ్ళీ కొంచెం సేపు కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో కాజు వేయడం వల్ల మనకి టెక్స్చర్ అనేది స్మూత్గా టేస్టీగా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టమాటోస్ని పొడుగా కట్ చేసుకొని సేమ్ ఆనియన్స్ లాగానే దీంట్లోని కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మెత్తగా అవ్వాలి, సాఫ్ట్ అవ్వాలి టమాటోస్ అనేటివి, అప్పుడు వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా అవ్విన తర్వాత దీన్ని ఒక 2-3 టైమ్స్ మిక్స్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు బాయిల్ అవిన పొటాటోని ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఇలా స్మూత్ పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో మళ్ళీ గ్రేవీకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏవైతే మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా బాయిల్డ్ పొటాటో, అది వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. దాన్ని మిక్స్ చేసుకోవాలి. లేదు అని అంటే పొటాటో ఆల్రెడీ బాయిల్ ఉడికి ఉంది కాబట్టి అది అడుగంటేస్తుంది. సో అలా అడుగు పట్టకుండా ఫాస్ట్గా కలుపుకొని మీకు ఇంకా ఏవైనా పెద్ద పీసెస్ లాగా కనిపించుంటే అవి కొంచెం చిన్నగా, కుర్మా కాబట్టి నార్మల్గా స్మూతీ ఉండాలి, ఇంకా అలాగే పొటాటో కూడా మనకు తగలాలి కాబట్టి నేను అలా కొంచెం స్మాష్ చేసుకున్నాను అంతే. ఇప్పుడు మనం ఏదైతే మిక్స్ చేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ దీంట్లో వేసి దీన్ని బాగా అనేది కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఇది ఇక్కడ ఉడకడం వల్ల దీంట్లో ఉండే ఆనియన్ కానీ టమాటో కానీ ఇంకా లైట్గా పచ్చివాసన ఉంటాయి కదా, ఆ పచ్చివాసన అంతా పోతుంది. దానికోసం ఇంకొంచెం సేపు దీన్ని ఉడకనివ్వాలి. సో ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సరిపడంత కారం, సరిపడంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ లవంగం పొడి, ఇంకా మీ దగ్గర ఏమైనా మసాలా పొడిలు ఉంటే అవి కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉడకనివ్వాలి. కారం అనేది బాగా ఉడికేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా ఉడుకుతుంది అన్నప్పుడు మనకి కొంచెం లైట్గా ఆయిల్ అనేది సైడ్స్కి కనిపిస్తూ ఉంటుంది. సో ఆ టెక్స్చర్ వచ్చిన తర్వాత మీకు గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఉడకనిచ్చుకోవాలి మూత పెట్టి. గ్రేవీ థిక్గా కావాలిస్తే కొన్ని వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి, ఎక్కువ కావాలిస్తే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. అంతే. లాస్ట్గా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన ఆలు కుర్మా అనేది రెడీ అయిపోతుందండి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.